మన దగ్గర ఏ వస్తువులు ఉన్నాయో, మన దగ్గర ఏ తెలివి ఉందో, మన దగ్గర ఏ ఎంతదనం ఉందో, మన దగ్గర ఏ నైపుణ్యం, ఏ టాలెంట్స్ ఏ ఉన్నాయో అదే ఉపయోగించాలి తప్ప ఎదుటోళ్ళని చూసి నాకు అది లేదురా, నాకు ఆడు ఉన్నట్లు లేదురా, లేకపోతే ఆడు చేసినట్టుగా నేను చేయలేకపోతున్నాను రా, వాడు మాట్లాడినట్టుగా నేను మాట్లాడలేకపోతున్నానని చెప్పి ఎదుటోళ్ళని చూసుకుని మనం ఏం చేయకూడదు, బాధపడిపోకూడదు. ఎదుటోళ్ళని చూసి మనం ఏడవకూడదు. కానీ మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఇస్తాడు. పనికి రాకుండా దేవుడు ఎవరిని భూమి మీద పుట్టించలేదు. ప్రతి ఒక్కడు ఆయన పనికి ఉపయోగపడే విధంగానే చూస్తాడు. ఒకరికి ఇంకో ఇలా చెప్పగలిగే శక్తిని ఇస్తాడు, చెప్పగలిగే నైపుణ్యం ఇస్తాడు. ఒకరికి పాటలు పాడే విధానం, ఒకరికి వాకింగ్ చదివే విధానం, ఒకరికి పరిచర్యలో సహకారులుగా ఉండే విధానం, రకరకాల ఏదో ఒక నైపుణ్యాన్ని దేవుడు ప్రతి ఒక్కరికి పెడతాడు. కాబట్టి మనం ఏం చేయాలి? నా దగ్గర ఏ టాలెంట్ ఉంది, నేను పాడగలనా, నేను గట్టిగా పాడాలి, నేను చదవగలనా, దేవుని వాక్యం అనర్గళంగా నేను చదవగలనా, నేను చదవాలి, నలుగురికి అర్థమయ్యేలా చదవాలి, నలుగురికి చదువుతూ నా వాక్యాన్ని, నా వాక్కు ద్వారా, నా మాట ద్వారా అనేకులకి వాక్యాన్ని అందించాలి. నిలబడే మాట